హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్ టీవీ. గెస్ట్ విత్ జిఆర్ టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను ప్రసన్న భారతి. ఈరోజు మన ముందున్న గెస్ట్ బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ మహిళా అధ్యక్షురాలు, అలాగే కరీంనగర్ మొదటి మహిళ జడ్పీ చైర్పర్సన్ అయిన తులా ఉమా గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? ఓకే, చాలా బాగున్నాను, థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్, మీరు ఫస్ట్ కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు కదా, ఎలా అనిపించింది మ్యామ్? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను. అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నేను, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్. మా ఊరు ఎట్లా అంటే మామూలుగా పోయేవారు కూడా ఊరు కనపడదు. ఫారెస్ట్ విలేజ్ అనమాట. ఫారెస్ట్ ఆనుకొనే ఉంటుంది. బయట ప్రపంచమే తెలియదు మా విలేజ్ ప్రజలకి. బాగా వెనుకబడి ఉంటుంది అనమాట. కానీ గ్రామం నుంచి వచ్చిన నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. మా పేరెంట్స్ కూడా గొర్రెలు కాసుకొని బతికినటువంటి ఫ్యామిలీ, ఏదో కూలీనాలు చేసుకొని బతికినటువంటి ఫ్యామిలీ. రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. మా తాత ముత్తాతలందరూ కూడా ఏదో కాయ కష్టాలు చేసుకొని బతికినటువంటి వాళ్ళు. అట్లాంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నేను, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి కూడా ప్రజా ఉద్యమాలలో, ప్రజల కోసం జరిగిన అనేక పోరాటాలలో పాల్గొన్నారు. ఆ అనుభవం తర్వాత ఆ పోరాటంలో భాగంగానే తెలంగాణ ఉద్యమంలో నేను స్టార్టింగ్ నుంచి కేసీఆర్ వెంటే ఉండి, కేసీఆర్ అడుగులో అడుగయ్యి ఆయనతో పాటు పనిచేసినటువంటి క్రమంలో తెలంగాణ రావడం, వచ్చిన తెలంగాణలో మొదటి కరీంనగర్ తొలి మహిళ చైర్పర్సన్ కావడం అనేది ఒక అనుభూతి. అది చాలా హ్యాపీగా ఫీల్ అయినా, చాలా సంతోషం వేసింది. ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. చాలా అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి కొట్లాడినటువంటి అనుభవం ఉన్నది. అట్లాంటిది ఆ పోరాటాల నుంచి వచ్చినటువంటి నేను అధికారంలో ఉండి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం రావడం అనేది గొప్ప విషయంగా నేను భావించిన. ఎందుకంటే నేను అనుకున్నాను, అంటే ప్రజలకి అధికారంలో ఉంటే చాలా విస్తృతమైనటువంటి పనులు ఉంటాయి, చాలా గొప్పగా పనులు చేయొచ్చు, ప్రజలు ఏది అడిగినా అది చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నాను. అట్లా నేను చాలా విషయాలు కూడా నేర్చుకొని అట్లా ప్రజలకి ఇంకా దగ్గరగా, అంటే నా కాన్సెప్ట్ ఎట్లా ఉందంటే, అధికారంలోకి వచ్చి అధికారాన్ని అనుభవించినటువంటి వాళ్ళు చేయని పనులు నేనేం చేయగలుగుతానో ఇంకా విస్తృతంగా చేయాలి. పవర్ అనేది ఉంటే, అధికారం అనేది ఉంటే ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేస్తారు అనే విధంగా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనేటువంటిది బాగా ఉన్నాయన్నమాట. అట్లా అందులో భాగంగానే నేను మ్యాక్సిమం నాతో అయినటువంటిది చేసే ప్రయత్నం మాత్రం బాగా చేశాను. ఇంకా కొన్ని అనుకున్న పద్ధతిలో నిధులు కావచ్చు, అంటే నేనున్న పీరియడ్లోనే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం గ్రామ పంచాయతీల నిధులన్నీ కూడా అటు తరలించింది. జిల్లా పరిషత్ నిధులను గ్రామ పంచాయతీ తరలించింది. దాంతో నిధుల కొరత అనేది చాలా భయంకరంగా ఉండేది. దాంతో కొద్దిగా ఇంకా నేను చేయవలసిన పనులు చేయకపోయినా ఉన్నంతలో ప్రజలకు న్యాయం చేసిన తృప్తి అయితే ఉంది. ఓకే మ్యామ్, అయితే మీరే అన్నారు మీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం అడవులు అట్లా ఉంది. అయితే మీరు చాలా పెత్తందారితనం చూసి విసిగి చెంది నక్సలిజం వైపు కూడా అడుగు వేశారని తెలిసింది. అందులో అజ్ఞాతంలోకి కూడా వెళ్ళిపోయారు. ఆ కారణాలు ఏంటి మ్యామ్? ఎందుకు నక్సలిజంలోకి వెళ్ళిపోయి అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే నేను ఇందాక చెప్పాను కదా, మాది అడవి ప్రాంతం, పల్లెటూరు. అసలు లోకజ్ఞానమే తెలియదు. ఆ గ్రామం చదువుకు అన్నిటికీ దూరం అన్నమాట. అట్లాంటి ఆ ఊర్లో చుట్టుపక్కల గ్రామాలకి నారాయణరావు అనేటువంటి ఒక దొర ఉండేవారు. ఆయన అజమాయిస్ అనమాట. ఆయన ఇక దొర వచ్చిందంటే అందరూ చేతులు కట్టుకొని, చెప్పులు చేతులు పట్టుకొని, అయ్యా నీ కాలు ముక్తం దొర, నీ దండం పెడతాను దొర అనేటువంటి పరిస్థితి అనమాట.
ఎవరు కూడా నోరు విప్పి గట్టిగా మాట్లాడడానికి లేదు. వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి. మీరు కూర్చోనంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఇది చేయమంటేనే చేయాలి. అంత ఒక బానిస అంటే బానిసలాగా బిహేవ్ చూసేవాళ్ళు. బానిసలాగానే బతికిండ్రు ఆ ప్రాంత ఆ గ్రామాల ప్రజలు. ఏ గ్రామం మ్యామ్ ఇదంతా? మరి మోత్కురావుపేట ఇప్పుడు అంటే అప్పుడు మడి కరీంనగర్, కానీ ఇప్పుడు జిల్లాలుగా విడిపోయినాయి కాబట్టి జగిత్యాల జిల్లా కిందకి వస్తుంది. మేడ్పల్లి మండలం. ఆ మేడ్పల్లి మండలంలో కూడా ఇప్పుడు భీమారం మండలం అంటే పెద్ద మండలం, కానీ ఇప్పుడు ఆ పెద్ద మండలం కాస్త డివైడ్ అయ్యి 2 మండలాలుగా విడిపోయింది. మోత్కురావుపేట ఇక దొరదేమో గోవిందారం. ఇక ఆ టైంలో అప్పుడు నక్సలైట్లు రావడము, వాళ్ళు చేస్తున్నటువంటి దోపిడీని, పీడనను ప్రజలకు తెలియజేసి ప్రజలను విముక్తి వైపు తీసుకెళ్ళాలి అంటే వాళ్ళ మధ్య ప్రజలకు వాళ్ళ మధ్యలో వాళ్ళకి కొట్లాటలు పెట్టి వాళ్ళకు అప్పులు ఇచ్చి, అప్పులకు వడ్డీకి అంటే వడ్డీకి ఇచ్చి, ఆ వడ్డీకి వడ్డీ వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళ భూములను గుంజుకోవడం అట్లాంటివి బాగా చేశారనమాట. అట్లా భూ పోరాటాలు అనేది, కూలి పోరాటాలు, తునికాకి పోరాటాలు, చాలా పోరాటాలు ఆనాడు చేయడం జరిగింది. చేసిన టైంలో నాకు అప్పుడు అనిపించింది, అరే నిజమే కదా, ఒకళ్ళు దోసుకునుడు ఏంది, ఒకళ్ళు దోపిడి గురవుడు ఏంది, ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా బతికే పద్ధతి అనేది ఇది కరెక్ట్ కాదు కదా అనే పద్ధతిలో కొద్దిగా అంటే తెలిసి తెలియని వయసు ఆ టైము, కానీ అట్లా ఆలోచించారు. దాంతో అక్కడ వాళ్ళు వచ్చి పాటలు పాడడం, దొరలు చేస్తున్నటువంటి దోపిడీ, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పనులు చేయడం, ఇవన్నిటిని కూడా వాళ్ళు పాటల రూపకంగా చెప్పేసరికి బాగా నచ్చి అట్లా వెళ్ళడం జరిగింది. ఓకే, అజ్ఞాతంలోకి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏమొచ్చింది మ్యామ్ మీకు? అంటే అట్లా పోతే ఇంకెక్కువ పేదోళ్ళ కోసం పనిచేయవచ్చు అనేది ఒకటి. అప్పుడు అంటే తునికాకు కూర మా దగ్గర అడవి కదా, తునికాకు బీడీలు చేస్తారు ఎక్కువ. ఆ బీడీలకు సంబంధించినటువంటి ఆకు అడవికి పోయి తెంపుకురావాలి. ఆ ఆకు తెంపుకురావాలంటే ఆ ఆకు మంచిగా నాణ్యత మంచిగా రావాలని అంటే కొమ్మ కొట్టుడు అంటారు. కొమ్మ కొట్టేవాళ్ళు. కొమ్మ కొడితే మళ్ళీ ఆకు ఎగురు, ఆ కొమ్మ ఎగురు వచ్చి ఆకు మంచిగా నాణ్యత ఉంటుంది, మంచిగా వస్తుంది అన్నమాట. ఆ కొమ్మ కొట్టడానికి పోతే వాళ్ళు తక్కువ డబ్బులు ఇచ్చేది. ఓకే, ఆ వేతనాల పెంపు కోసం కొట్లాడినాము. మళ్ళా ఆ ఎగురు వచ్చినాక ఆకు ముదిరిన తర్వాత మళ్ళీ ఆకు తెంపుకొచ్చి దాన్ని కట్టల రూపకంగా కట్టి మళ్ళీ అమ్మితే కట్టకు 10 పైసలని అప్పుడు ఆ రేట్ ఉండే. దాన్ని 25 MP పావులా ఇవ్వాలని చెప్పేసి అప్పుడు పెద్ద మూమెంట్ జరిగింది. అట్లా కొట్లాడడం, కూలీ అంటే రైతుల దగ్గర కూలీకి పోతారు కదా భూములు లేని వాళ్ళు, వాళ్ళకు కూడా వేతనాలు పెంచాలని చెప్పేసి అట్లా కొట్లాడినాం. మళ్ళా రైతులకు మద్దతు కూడా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావాలని రైతుల పక్షాన కూడా కొట్లాడాలి. అట్లా ఎప్పుడు చూసినా పేదోళ్ళ గురించి, అట్లా దోపిడీ గురవుతున్న వర్గాల కోసం ఆలోచించే పార్టీ వాళ్ళు కాబట్టి అనేక పాటలు వాళ్ళ చెప్పేటువంటి మాటలకి నేను బాగా ఆకర్షితులయ్యాను. ఓకే, దాంతో అట్లా వెళ్ళడం. మ్యామ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అజ్ఞాతంలో ఉండి కూడా విజ్ఞానంతో కొన్ని డివిజన్స్ లో కీలక పాత్ర పోషించారు. ఎట్లా జరిగింది మ్యామ్ ఆ సిచ్యువేషన్స్, ఎట్లా ఏంటి? ఆ పోరాటాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే నేను అంటే అక్కడ మహిళా ఆర్గనైజేషన్, అటు సిరిసిల్ల కావచ్చు, జగిత్యాల, చొప్పదండి, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా అంటే ఉత్సాహంగా కార్యక్రమాలు చేశారనమాట. అది బీడీ కార్మికులందరినీ కూడా వాళ్ళ కనీస వేతనం పెంచాలని, అప్పుడు గుళ్ళకట్ట అని ఉంటుంది, అంటే వాళ్ళు ఇచ్చిన 1000 బీడీలకు సరిపోను కాకుండా మళ్ళీ అదనంగా ఒక 25 బీడీలు ఎక్స్ట్రా ఇవ్వాలి. అంటే అది దోపిడీ అనమాట. అదనంగా అంటే బీడీలు తీయడము పెడతామని, తరుగు అని పేరు మీద తీసుకురమ్మనేవాళ్ళు. అది అవసరం లేదు.
అట్లాంటి వాటికి వ్యతిరేకంగా కూడా మేము కొట్లాడడం జరిగింది. అదే అదే చిన్న పిల్లలకు కూడా అప్పుడు పెళ్లి చేశారు, బాల్య వివాహం, దానికి వ్యతిరేకంగా అట్లా చాలా స్ట్రగుల్. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఒక మూమెంట్. ఆనాడు సారా ఉద్యమంలో కూడా చాలా పెద్ద ఎత్తున ఆ పోరాటాలలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరిగింది. ఓకే మ్యామ్, మీ నక్సలిజంలో మీ లైఫ్లో మార్చిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే నక్సలిజంలో ఉన్నప్పుడు. అవును, అంటే ఇప్పుడు చూడండి, నేను ఆ ఆర్గనైజేషన్లో అప్పుడు పనిచేసినటువంటి ఆ పోరాటాల ఫలితంగా ఆనాడు దళితులు హోటళ్ళు ఉంటే ఆ హోటల్ కాడ ఛాయ్ తాగాలని ఛాయ్ తాగితే వాళ్ళ కప్పులు వాళ్ళే పక్కకు పెట్టేవాళ్ళు. మీరు తాగితే మీరు మీ కప్పులు మీరు తెచ్చుకోవాలి, మళ్ళీ మీద నుంచే ఛాయ్ పోస్తే మళ్ళీ తాగాలి, పక్కన పెట్టాలి అన్నమాట. వాళ్ళే కడుక్కొని పక్కన. అది రద్దయింది, అది ఒక చరిత్ర కదా. అవును మ్యామ్. మళ్ళా అన్ని కులాల వాళ్ళు కూడా మాలమదిగోళ్ళు అంటే అంటరాని వాళ్ళు, ముట్టరాని వాళ్ళు, వాళ్ళను దగ్గరికి రాని, దూరం ఉండి మాట్లాడే వాళ్ళు, ఇండ్లకు రాని, ఏదన్నా పెట్టాలనుకుంటే కూడా మీది వాళ్ళని ముట్టుకోవద్దని మీద నుంచి చేసుడు, ఇట్లాంటివి ఉంటుండే. అట్లాంటి వాటికి కూడా మేము వ్యతిరేకంగా, వాళ్ళు మనుషులే మనం మనుషులే, ఎందుకు ఆ వ్యత్యాసం అని చెప్పి కూడా మేము ఊళ్ళల్లో బాగా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. నక్సలిజం తోటి అట్లాంటి ఆ కట్టుబాట్లు, అంటరానితనం, ఇవన్నీ కూడా కొంత మాసిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే భూములు కూడా, భూములన్నీ కూడా కొంతమంది పెత్తందారుల చేతిలోనే ఉండేవి. నిరుపేదలు చాలా మంది ఉంది. అట్లా లేనటువంటి నిరుపేదలకు కూడా చాలా వరకు భూములు దున్నే వాళ్ళకి భూమి కావాలి అనే నినాదంతో అట్లా కూడా చాలా భూములు పంపిణీ అట్లా చేసే దాంట్లో కూడా కొంత న్యాయం చేయగలిగినాం మనం. అది ఒక సంతృప్తికరంగా ఉంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళకు కూడా ఎవరైతే పెత్తందారులు ఉంటారో వాళ్ళ భూములు అంటే లేని వాళ్ళకు అనుకూలంగా ఉంది, ఊరికి ఆనుకొని ఉన్నటువంటి భూములు కూడా వాళ్ళని ఒప్పించి వీళ్ళకి అనుకూలంగా ఉంటే అట్లా కొంత అట్లా చేయడం జరిగింది. ఇల్లు స్థలాలు కేటాయింపు వాళ్ళ ఇష్టంతో పంపిణీ చేయడం. ఇవన్నీ మీకు సంతృప్తి ఇచ్చాయి కొన్ని అట్లా అట్లా చాలా మార్పు అనేది చాలా వచ్చింది. ఓకే మ్యామ్, మీరు ఇది పాలిటిక్స్లోకి రావడానికి కారణం ఏంటి? రావడం ఏ పార్టీలోకి వచ్చారు? నేను అంతా కూడా ఉద్యమ నేపథ్యం అంతా కూడా, బాల్యం అంతా కూడా నక్సల్ ఉద్యమాలలో లెఫ్ట్ ఆర్గనైజేషన్లోనే పాల్గొన్నాను. ఇందాక చెప్పినట్టుగా ఉమెన్ ఆర్గనైజేషన్, బీడీ వర్కర్స్ యూనియన్, ఏఐఎఫ్టియు అనే ఈ ఆర్గనైజేషన్లో పనిచేసాను. ఆ పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మళ్ళీ నేను కొద్ది అనారోగ్యం కారణం చేత ఆ పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు ఏదో కారణం చేత బయటకు వచ్చిన టైంలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు నేను ఆ ఉద్యమాలలో ఉన్నప్పుడే అప్పుడే జల సాధన ఉద్యమాలని, నీటి సమస్య పైన కొట్లాడడం, అనేక పోరాటాలు అప్పుడు కూడా చేసిన. తెలంగాణ వెనుకబడతానికి సంబంధించినటువంటి అనేక సమస్యల పైన కూడా అప్పుడు కొట్లాడడం జరిగింది. ఆ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం రావడం, కేసీఆర్ గారు మా జిల్లాలోనే సింహగర్జన మీటింగ్ పెట్టి అక్కడ అందరిని ఆహ్వానించడం, ఆ మీటింగ్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను. అట్లా అప్పటి నుంచి కేసీఆర్ గారు 2001లో ఎప్పుడైతే టీఆర్ఎస్ పెట్టారో అప్పటి నుంచి నేను యాక్టివ్గా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. నాకు పొలిటికల్ పార్టీ అంటే టీఆర్ఎస్లోనే యాక్టివ్గా పార్టిసిపేట్ అయినా. ఆ ఉద్యమం అంటే ఫలితం అంటే రిజల్ట్ వచ్చేవాళ్ళు కూడా ఏదైతే లక్ష్యం కోసం తెలంగాణ సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ పెట్టడము, ఆ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ రావడం, వచ్చిన తెలంగాణలో నేను జడ్పీ చైర్మన్ కావడం, మొదటి మహిళా జడ్పీ చైర్మన్ 2014 జూలై 5న ప్రమాణ స్వీకారం. ఆ ఫీల్ వేరు. ఓకే, అది చాలా సంతృప్తినిస్తుంది మ్యామ్. అయితే మీ నినాదం
ఎట్లున్న తెలంగాణ ఇట్లున్న తెలంగాణ అనే నినాదం ఉంది కదా మ్యామ్, మరి దాని మీద ఒపీనియన్ ఉంది. ఒకప్పుడు తెలంగాణ ఎట్లుంది, ఇప్పుడు తెలంగాణ ఎట్లుంది? ఒకప్పటి తెలంగాణ అంటే స్వయం పాలన అనేది కాదు కదా, ఒక్కొల్ల ఆధిపత్యం కింద అప్పుడు నలిగిపోయినటువంటి తెలంగాణ. నీళ్ళ దోపిడీ కావచ్చు, నిధుల దోపిడీ కావచ్చు, అన్నిట్లలో కూడా దోపిడీ అనేది ఉండే. వాళ్ళ అజమాయిషీలో తెలంగాణ రాష్ట్రం అనేది పాలింపబడ్డది. స్వేచ్ఛ అనేది లేదు కదా. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయం పాలనలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోగలిగినాం. ఎందుకంటే మీరు చూసిరు వచ్చిన 10 ఏళ్లలో ఎక్కడ చూసినా చూడండి, మారుమూల ప్రాంతాలలో చాలా కేసీఆర్ గారు ఒక ఉద్యమ నాయకుడిగా అనేక ఒక సామాన్య ప్రజలు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని పాలించడం అనేది జరిగింది. ముఖ్యంగా నీటి సమస్యను లేకుండా చేయడం. ఆనాడు కరెంటు సమస్య కూడా ఎంత తీవ్రంగా ఉంటుండే. అసలు కరెంటు సమస్య ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి. రాత్రులు కరెంటు ఎప్పుడు ఏ రాత్రి వస్తే ఆ రాత్రి రైతులు పోతే పాము కాటుకు గురైన వాళ్ళు, కరెంట్ షాక్ గురై చాలా మంది చనిపోయినటువంటి పరిస్థితి. అట్లా 24 గంటలు కరెంటు ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. రోడ్లు కూడా మారుమూల గ్రామాలలో కూడా రోడ్లు లేకుండా, కనెక్టివిటీ లేని గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలి. మిషన్ భగీరథ ఇట్లాంటివి చాలా చేసుకున్నాం. మరి అలాంటి గొప్ప సేవలు చేసిన కేసీఆర్ గారి పార్టీ వీడి వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ ఈ పార్టీలో జాయిన్ అయ్యారు కదా మ్యామ్. ఎందుకని సడన్ గా పార్టీ చేంజ్ అయ్యి మళ్ళీ ఈ పార్టీలోకి రావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది మీకు? మీరు ఓకే అంటే అప్పుడు వాస్తవంగా నేను పార్టీలో ఉద్యమ బ్యాక్గ్రౌండ్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనే ఆలోచనతోటే ఇందులో పనిచేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు ఈ పార్టీలో పనిచేస్తున్న ఏదైనా కూడా ఆత్మగౌరవ సమస్యనే కదా. మేము కొట్లాడినంత కూడా ఆత్మగౌరవం కోసమే కొట్లాడి పోరాటం చేసినాం. కాబట్టి నేను కరీంనగర్ జిల్లాలో అటు వేములవాడ కానీ అటు కోట్లలో తిరుగుతున్నప్పుడు ఆ లోకల్ లీడర్షిప్ తోటి నాకు కొద్దిగా ఇబ్బందికరంగా. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ అన్న కానీ, కవిత గారు కానీ వీళ్ళంతా నాకు ఒక కుటుంబ సభ్యుల్లాగా, నన్ను ఒక ఆడబిడ్డ. నేను ప్రతి సంవత్సరం కేసీఆర్ గారికి రాఖీ కట్టేదాన్ని. వాళ్ళని వదిలి పోవాలంటే నాకు కొద్దిగా బాధ అనిపించింది. కానీ ఆ లోకల్గా ఉండేటువంటి పరిస్థితులు ఆ రకంగా పోయేటట్టు చేసినాయి. పోయినా కూడా నాకు బాధతోటి పోయినా కానీ సంతోషంగా పోలేదు. కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చిన. ఇప్పుడు హ్యాపీనా మ్యామ్? ఇప్పుడు హ్యాపీ ఉన్నా. ఓకే మ్యామ్, మీరు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు కదా మ్యామ్. తెలంగాణలో మహిళల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మహిళలకు ఎలాంటి రక్షణ కల్పిస్తుందని అనుకుంటున్నారు? అదే అట్ ఎ టైం బీఆర్ఎస్ ఎలా మహిళలకు రక్షణ కల్పించిందని మీరు అనుకుంటున్నారు? అయితే నేను ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు కాదు, మాజీ. ఓకే సారీ, మాజీ. 10 years అప్పుడు 10-11 years నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను. ఖచ్చితంగా కేసీఆర్ గారు మహిళలకి ఒక ప్రాధాన్యత అయితే ఇచ్చిండ్రు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి మార్కెట్ కమిటీలు, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం కానీ, ప్రభుత్వ స్కీమ్లు ఏది తెచ్చినా కూడా మహిళలకే ఇచ్చే విధంగా. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలంటే మహిళలకే, దళితులకు 3 ఎకరాలు పంపిణీ చేయాలి అన్నప్పుడు అది మహిళల పేరు మీదనే. ఇట్లా ఏదున్నా కూడా ప్రభుత్వ స్కీములలో మహిళలకు మాత్రం చాలా ప్రాధాన్యత ఇచ్చిండ్రు. స్థానిక సంస్థలలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు రావడం వల్ల రాజకీయంగా మహిళలలో కొద్దిగా రాజకీయ చైతన్యం రావడం, పరిపాలన పట్ల కొద్దిగా అవగాహన రావడం, అట్లా కొద్దిగా రాజకీయ చైతన్యం అనేది పెరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. అప్పుడు మహిళలు అంటే స్వతంత్రంగా కొద్దిగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండింది. ఇది మహిళలకు టీంలు కూడా వేసారు. అంటే ఎక్కడైనా మహిళలకు ఎక్కడన్నా అపాయం ఉంటే వెంటనే వాళ్ళకు రక్షణ కల్పించడానికి ఒక కమిటీని వేసి వాళ్ళని ఆదుకునే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అది కూడా మామూలు విషయం కదా. అట్లా కొంత మనం
మహిళల పైన జరిగేటువంటి సంఘటనల్ని అరికట్టడానికి ఇది దోహదపడింది అనేది నేను భావిస్తున్నాను. కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు ఎంత అరాచకం అంటే మహిళలు చాలా చోట్ల మొన్ననే ఏది ఆసిఫాబాద్లో ఒక మహిళను, గిరిజన మహిళని రేప్ చేసి ఆటో డ్రైవర్ ఎక్కడికో తీసుకుపోయి రేప్ చేసి బయట ఆమెను పట్టించుకునేటువంటి సంఘటన పక్కన పట్టించేసి మొన్న లగిచెర్ల సంఘటన అయితే అది నేను ఆ మహిళలతోటి కూడా కలిసి మాట్లాడడం జరిగింది. గిరిజన మహిళలు వాళ్ళకి అక్కడ కంపెనీ వస్తుంది. వాళ్ళ గిరిజనులు అంటే ఏంటి, అడవినే నమ్ముకొని అడవిలో ఆనుకొని ఉండేటువంటి ప్రాంతంలో జీవిస్తారు. వాళ్ళకి ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉంటే ఆ భూమినే నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు గిరిజన జాతి బిడ్డలు. అట్లాంటి వాళ్ళు అక్కడ కంపెనీ పెట్టినప్పుడు ఆ భూములు పోతాయి అంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటుంది. ఆ బాధతోటి వాళ్ళు భూములు ఇవ్వమంటే వాళ్ళ మొగోళ్ళని అందరినీ తీసుకొచ్చారు జైల్లో వేసి అర్ధరాత్రి పోలీసులకు ఏం అవసరం అండి అక్కడికి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళ పైన విచక్షణ రహిత్యంగా ఘోరంగా వాళ్ళని వేధించడం అంత ఇంకా ఆ మహిళల నోటి మాటలతో మీరు కూడా వినుంటారు, చాలా వైరల్ అయింది. వాళ్ళు ఎంత ధైర్యంగా చెప్తారు అంటే మా భూములు ఇవ్వమని అంటే వాళ్ళను ఇక వాళ్ళ చెస్ట్ను ముట్టడము ప్రెగ్నెంట్ మహిళలను కూడా శారీరకంగా అసభ్యకరంగా పదజాలాలు వాడడం కానీ బూతులు తిట్టడం కానీ అట్లాంటి చేయదు. అట్లాంటి చేస్తున్నా కూడా ప్రభుత్వం వాళ్ళని కంట్రోల్ చేయకుండా అట్లాంటి ప్రోత్సహించేటువంటి పద్ధతి అనేది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది అనేది మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు చాలా మహిళల పైన ఈ మధ్య కాలంలోనైతే చాలా జరుగుతుంది. అత్యాచారాలు జరుగుతున్నాయి, చాలా మందిని చంపుతున్నటువంటి పరిస్థితి, ఇంకా వెలుగులోకి రానటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. వాటిని అదుపు చేయడంలో, కంట్రోల్ చేయడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం భావిస్తున్నాను. ఓకే మ్యామ్, 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ నుంచి మీకు సీట్ ఇచ్చారు, బట్ ఆ సీట్ వెంటనే వెనక్కి తీసుకున్నారు. దాని వెనక కారణాలు ఏమై ఉండొచ్చు? ఇది వాస్తవంగా నాకు చాలా బాధేసిన విషయం ఏంటంటే, అది తీసుకోవడానికి కారణం ఏంటంటే డబ్బులు ఉన్నోళ్ళు. అంటే ఏ రాజకీయ పార్టీ అయినా డబ్బులు ఉన్నోళ్ళని అనేది చూస్తుంది అనేది నాకు అర్థమైంది. మళ్ళా బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు, బీసీ కాన్సెప్ట్, బీసీ ముఖ్యమంత్రిని అన్ని డిక్లేర్ చేసిరు, మేము బీసీలనే ముఖ్యమంత్రిని చేస్తామంటారు. బీసీలకు మరి ముఖ్యమంత్రి కావాలంటే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి కదా. అవును, కానీ ఆ వెమ్లవాడకు వచ్చేసరికి ఆల్రెడీ నేను అక్కడ పనిచేసుకోమన్నారు. తిరిగిన ప్రజలందరూ కూడా ఉమ్మక్క లాంటి వాళ్ళు వస్తే మంచిగా ఉంటుంది, ఒక మహిళ వెనుకబడి కులం నుంచి వచ్చింది, పేదోళ్ళ కోసం పనిచేసిన బిడ్డ, ఈ బిడ్డ వస్తే మా ఇంటి మనిషిలాగా ఉంటుంది, ఏదున్నా డైరెక్ట్ చెప్పుకోవచ్చు, మాట్లాడవచ్చు, ఇది ఉన్నది బిడ్డ అంటే వింటది అనేది ఉండే ప్రజలకి. అట్లా అంటే నాకు వాళ్ళు సర్వే చేసుకొని అంతా చేసుకొని నాకు డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ వెనుకకు తీసుకోవడానికి ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, ఆ విద్యాసాగర్ రావు అని గవర్నర్, మరి ఆయన ఎట్లా అంత పెద్దోడు అయిందో నాకు తెలియదు, కానీ అంటే ఆయన మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్తాడు. కానీ ఒకసారి డిక్లేర్ అయినాక ఒక మహిళ బీసీ అట్లాంటిది నాకు వచ్చిన తర్వాత డిక్లేర్ అయినాక నామినేషన్ కూడా ఫైల్ చేయమన్నారు. ఫైల్ చేస్తే కూడా వాళ్ళు బీఫాము అక్కడికి ఆఫీస్కి పంపిస్తాము, మీకు మీరు నామినేషన్ ఫైల్ చేయండి. నేను 10,000-15,000 మందితోటి ర్యాలీగా పోయి నామినేషన్ ఫైల్ చేసిన తర్వాత తీరే టైం ఏంటంటే విద్యాసాగర్ రావు కొడుకుకు ఆయన కూడా రాకుండా ఎవరో లంచర్లతో పట్టుకొని బీఫామ్ తీసుకొచ్చి వాళ్ళు సబ్మిట్ చేసిరారు. ఓకే, చేసేసరికి నేను చాలా హర్ట్ అయ్యాను, బాగా అనిపించింది. కనీసం నా ఫోన్లో మరి ఇట్లా ఈ కారణం ఇంటిమేషన్ కూడా ఇచ్చి ఈ కారణం చేత ఇవ్వలేకపోయినాము, ఈ పరిస్థితులలో వాళ్ళకి ఇచ్చినాము అని చెప్తే అది వేరే ఉంటుంది. అట్లాంటిది ఏది చెప్పకుండా నీకు పంపిస్తున్నాం, వస్తున్నారు, ఇస్తారు అని చెప్పి దొంగ దెబ్బతీసి ఇట్లా మోసం చేసేసరికి నేను చాలా బాధపడ్డాను. అది బీజేపీ ఒక సిద్ధాంతం కలిగిన పార్టీ, ఒక జాతీయ స్థాయి పార్టీ,
మరి అట్లాంటి పార్టీలు గిట్టండి అంటే సిద్ధాంతాల కోసమే పనిచేసే వాళ్ళు ఒకసారి డిక్లేర్ చేసి ఇంకోసారి వెనక తీసుకునే కల్చర్ బీజేపీలో ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాంటిది అక్కడ అట్లా జరిగేసరికి నేను కొద్దిగా బాధపడ్డాను. బాధపడి ఒక సెకండ్ కూడా ఇక ఆడ ఉండొద్దు, వీళ్ళు చెప్తున్న మాటలకు వాళ్ళ సిద్ధాంతాలకి ఈ సంబంధం లేదు, వీళ్ళ నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తప్ప ప్రజల కోసం పనిచేసే పార్టీ కాదు, ఇది అట్టడు వర్గాల కోసం పనిచేస్తా అంటే కానీ కాదు, అది కొంతమంది ఉన్నోళ్ళ కోసం పనిచేసే పార్టీ, అది ఫార్వర్డ్ క్యాస్ట్ పనిచేసే పార్టీ, ధనవంతులను కాపాడే పార్టీ అనేది నేను ఫీల్ అయినా బాగా. కానీ ఏ పార్టీలో అయినా కులం ధనం రెండింటికి ఇంపార్టెన్స్ ఇస్తారనేది నిజమేనా? అది పక్క, అది అంటే అన్ని పార్టీలలో ఇప్పుడు అదే జరుగుతుంది. కులం చూస్తున్నారు, ధనం చూస్తున్నారు, ఎవరు ఆర్థికంగా బలవంతులైతే వాళ్ళకే పెద్దపీట వేసి వాళ్ళకున్న ఇంపార్టెన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇంకా బీసీలలో, మహిళలలో, బలహీన వర్గాలలో ఇంకా అంటే వాళ్ళ అవేర్నెస్ రావాలి, వాళ్ళలో ఐక్యత రావాలి మెయిన్గా. అంటే అన్ని పార్టీలలో కూడా అగ్రవర్ణాలదే పై చేయి ఉన్నది, వాళ్ళే అజమాయిషీ చేస్తున్నారు, వాళ్ళ చేతిలోనే వాళ్ళ రాజకీయ పార్టీలు అనేటివి ఉన్నాయి, వాళ్ళ నాయకత్వంలోనే పనిచేస్తారు. మళ్ళీ ఈ బలహీన వర్గాలు కూడా వాళ్ళ దగ్గర పనిచేయడం వల్ల విడదీస్తున్నారు బలహీన బీసీ వర్గాలను, అటు ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ ని విడదీసి పాలిస్తున్నారు వాళ్ళు. అంటే ఐక్యం కాకుండా వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అది చేస్తారు. అది గమనించుకోవాల్సినటువంటి అవసరం బలహీన వర్గాలలో ఆ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం. ఇప్పుడిప్పుడే బీసీలలో ఒక రాజకీయ చైతన్యం అనేది వస్తుంది, కొద్దిగా పోలరైజ్ అవుతున్నారు. ఆ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అంటే ఇవాళ ఏ పార్టీ అయినా కూడా డబ్బులు కులము అని చూసి ధనవంతులనే ముందు పెట్టి టికెట్ ఇచ్చి పంపిస్తున్నప్పుడు బలహీన వర్గాలు అప్పుడు ఒకటి అయ్యి వాళ్ళ మనిషిని వాళ్ళు నిలబెట్టుకొని గెలిపించుకునేటువంటి చైతన్యం అనేది బలహీన వర్గాలలో రావాలి. అది రానన్ని రోజులు గీతనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ అజమాయిషి అనేదే ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ చేయాలంటే ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీస్ అంతా కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అట్లా బలహీన వర్గాలను రాజకీయాల్లోకి రాకుండా అదొక దోపిడీ అణచివేత ఉంటే మహిళలను అయితే ఇంకా ఘోరంగా ఉంది. మహిళలు అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నా చిన్నతనం నుంచి నేను ప్రజలలో ఉన్నా, ప్రజల కోసం పనిచేస్తున్నా, మహిళా సమస్యల పైన పూర్తిగా అవగాహన ఉంది, అంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలుగుతా, ఒకళ్ళ మీద ఆధారపడి నేను పనిచేయను, నా సొంతగా నేను నిర్ణయాలు తీసుకొని నేను ముందుకెళ్ళగలుగుతా. అట్లాంటి దాన్ని నాకే ఇప్పటి వరకు అవకాశం రాలేదు. ఇప్పుడు ఎట్లున్నది, భర్త యాక్టివ్గా ఉంటే భార్యలు అంటే సమయం వచ్చిందంటే ఆడవాళ్ళని పెట్టాలని అనుకున్నప్పుడు భార్యను పెడతారు, లేకుంటే తల్లిని పెడతారు, లేకపోతే చెల్లెని పెడతారు, లేకుంటే బిడ్డను పెడతారు. అంటే రాజకీయ వారసత్వం అనేదే చూస్తున్నారే తప్ప స్వతంత్రంగా ఉండి ఉన్నటువంటి మహిళల్ని రాజకీయాల్లోకి వచ్చే విధంగా రానివ్వట్లేదు, ప్రోత్సహించట్లేదు, అవకాశాలే ఇవ్వడం అనేది లేదు. కాబట్టి మహిళలలో కూడా బాగా రాజకీయ చైతన్యం అనేది రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఏదో 33% రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది, కానీ మరి అది ఖచ్చితంగా ఇప్పుడు అమలు చేయాలి ఈ నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో. మరి అది ఇంకా సెన్సెసే కాలేదు, సెన్సెస్ స్టార్ట్ చేయాలి, ఆ సెన్సెస్ ఆధారంగా జనాభా ప్రాతిపదికన టికెట్లు కూడా కేటాయించవలసి ఉంటుంది. మరి ఆ సెన్సెస్ మనం చేసి అది త్వరగా చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. అసలు 33% కాదు, 50% రావాలి, పోనీ 33% రిజర్వేషన్. మళ్ళీ 33%లో ఏ మహిళలు వస్తారు? అదే పాయింట్, అంతే కదా. అసలు 33% ఇస్తారా అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే బిల్లు పాస్ అయింది, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇవ్వకపోయినా రిజర్వేషన్ అనేది వచ్చినాక ఇవ్వవలసిందే. 33% మహిళలకు కేటాయిస్తారు. ఆ కేటాయించిన రిజర్వేషన్లలో ఏ మహిళలు వస్తారు? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో ఎవరున్నారు యాక్టివ్గా? భర్తలు ఉన్నారు, తండ్రులు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, అన్నలు ఉన్నారు.
మహిళలు అనేది అక్కడక్కడ మహిళలకు ప్రోత్సాహమే తక్కువ. ఎవరన్నా ఇట్లనే నాలాగా ఎవరన్నా స్వతగా కింది నుంచి వచ్చి ప్రజల కోసం పనిచేసి రాజకీయంగా మేము కూడా ఉండాలి, పొలిటికల్ గా రాజకీయంగా మేమెందుకు ముందుకు పోవద్దన్న వాళ్ళు ఎవరైనా కొంతమంది వస్తే వాళ్ళకు రాజకీయంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ తాత ముత్తాతలు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మాలాంటి వాళ్ళకి అవకాశాలే రావు కదా. మళ్ళీ ఎవరు వస్తారు? వాళ్ళ భార్యనో తల్లిలో లేకుంటే చెల్లెనో ఇంకెవరో వస్తారు. అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఇళ్లలో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని భర్తలు యాక్టివ్గా ఉంటే, తండ్రులు యాక్టివ్గా ఉంటే, అన్నలు యాక్టివ్గా ఉంటే వాళ్ళ ఇంట్లో నుంచి కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి కొత్తగా ప్రమోట్ చేస్తారు. కానీ ఉన్న వాళ్ళని మాత్రం ముందట పెట్టారు. ఆ పరిస్థితి వల్ల దాపించింది. కాబట్టి ఇప్పటికైనా మహిళలు, నేనంటా మహిళలు ఎవరో ఇచ్చుడు కాదు, మనము స్వయంగా మనది మనము ఎదగాలి. ఎదిగి మనము మన హక్కులను సాధించుకునే దానికి మనం గుంజుకునే విధంగా రావాలి. ఆ చైతన్యం రావాలంటే కొద్దిగా టైం పడుతుందేమో, కానీ ఆ చైతన్యం అయితే ఖచ్చితంగా రావాలని నేను అభిప్రాయపడుతున్నా, అవసరం అనేది భావిస్తున్నా. అదే మ్యామ్. అయితే ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు, ఇట్లా ఇండస్ట్రీ కానీ లేదా సాఫ్ట్వేర్, గవర్నమెంట్ జాబ్స్, ఎక్కడైనా. మరి పాలిటిక్స్ లో మాత్రం మహిళలు వెనకంజలో ఉండడానికి కారణాలు ఏంటి మ్యామ్? అంటే మగ జాతి అనే వాళ్ళు ఆడవాళ్ళని ఈ పాలిటిక్స్ లో ఎదగకుండా చేస్తున్నారా, లేదా ఆడవాళ్ళకే మనకెందుకు ఈ పాలిటిక్స్ బుడద, మనం పోకూడదు అని అనుకుని వెనక్కి వెళ్ళిపోతున్నారా? లేదు, అంటే ఉద్యోగ రంగంలో చదువుకున్నటువంటి వాళ్ళు అక్కడ చేస్తున్నారు. ఉద్యోగ రంగంలో కావచ్చు, వృత్తిపరంగా డాక్టర్లు కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, వివిధ రంగాలలో మహిళలు ఉన్నారు. అట్లనే రాజకీయ రంగంలో లేరని ఎందుకంటాం? ప్రతి దాంట్లో మహిళలు ముందున్నారు. ఇవాళ తెలంగాణ ఉద్యమం బట్టినే ఒక మగవాళ్ళు చేసిన ఉద్యమం జరగలేదు కదా. అసలు తెలంగాణ ఉద్యమంలో మహిళలు ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కావచ్చు, మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, ఎక్కడ చూసినా మహిళల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటది కదా. ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆనాడు భూముల కోసం, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిన చాకలైలమ్మ, రాణి రుద్రం, ఇట్లాంటి కాకతీయ రాజులకు అప్పుడు ఆనాడు మహిళలు కూడా ముందుండి కొట్లాడేది కదా. సమ్మక్క సారక్క, రాణి రుద్రమ్మ, వీళ్ళంతా ఎక్కడి నుండి? ఆ పోరాట స్ఫూర్తే కదా. తెలంగాణ ఉద్యమంలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వంట వరకు మహిళల పాత్ర ఉంటుంది. ప్రతి దాంట్లో పెన్ డౌన్ చేసిన దాంట్లో మహిళలు చాలా, ఎక్కడ చూసినా వంట, అది మొత్తము నెలల తరబడి, ఏళ్ళ తరబడి టెంట్లు వేసుకొని మహిళలు దీక్షలు చేసారు కదా. మీరు అనేది కరెక్టే మ్యామ్. వాళ్ళంతా మహిళా కార్యదర్శులు అవుతారు, కానీ ఇలా నేను అనేది ఇప్పుడు పాలిటిక్స్ లో లీడర్స్ గా చూడడానికి ఎమ్మెల్యేలు గాను, ఎంపీలు గాను, మినిస్టర్స్ ఇస్తలేరు. అదే నేను అనేది ఎందుకని. అదే మహిళలు ఉన్నారు, అదే నేను అంటున్నాను. మహిళలకు స్వతంత్రంగా ఉండి మహిళలు రాజకీయ ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్నప్పటికీ మహిళలకు రాజకీయ పార్టీలు అవకాశాలు ఇస్తలేరు. అవకాశాలు ఇస్తలేరంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాదు, పైసలు లేవనో, కులం అడ్డవచ్చో, ఏదో ఒక రకంగా వాళ్ళకు అంటే ముందు పెట్టడం లేదు. మళ్ళీ ఎవరు ఏ మహిళలు వస్తున్నారంటే వాళ్ళ అన్న రాజకీయాలు ఉంటానో, తండ్రి రాజకీయాలలో ఉంటానో, వాళ్ళ తాత రాజకీయాలలో ఉంటానో, వారసత్వం నుంచి వాళ్ళ ఫ్యామిలీ గ్రౌండ్ లో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండి డబ్బులు ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి వాళ్ళనే ముందట పెట్టి వాళ్ళను ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సామాన్య ప్రజల్ని, సామాన్యులు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళను వెలుగులోకి రానియరు కదా, బయటకు రానియరు, వాళ్ళను సపోర్ట్ చేయరు, ప్రోత్సహించరు. ఇప్పుడు నేనే చూడండి, నా పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు నాకు 84 ఏళ్ళ నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను, ఇప్పటి వరకు ఉన్నాను. ఇప్పటికే నాకు ఒక జడ్పీ చైర్మన్ అవకాశం తప్ప కంటిన్యూషన్ అదే అగ్రవర్ణాలకు చెందిన మహిళలు ఎవరైనా ఉంటే, డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే, కులబలం, కులం అంటే మా కులబలం లేక కాదు, అందరికంటే జనాభా మేము బలమైనటువంటి కులమే అయినా కూడా మళ్ళీ నేను రెడ్డిను లేకుంటే ఇంకేదో నాకు నా కులము వెనుక తోకలు లేవు కదా, తోకలు ఉన్న వాళ్ళను ముందట పెడతారు. అది నడుస్తున్నటువంటి వ్యవస్థ. కాబట్టి అది లేదు కాబట్టి నేను కంటిన్యూషన్ లో మళ్ళీ నేను ఎమ్మెల్యేనో ఎంపో ఇంకేదో ఒక దాని కంటిన్యూషన్ లో కావాలి. అదే జడ్పీ చైర్మన్ ఇంతకుముందు కరీంనగర్లో అయిన వాళ్ళు ఇప్పటి వరకు
ఎమ్మెల్యేగా పోటీ చేయని వాళ్ళు అంటూ ఎవరు లేరు, కంటిన్యూషన్ అనేది ఉండే. కానీ నా కాడికి వచ్చేసరికి అది కట్ అయిపోయింది. అంటే బలహీన వర్గాల పరిస్థితి ఆ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అందుకని బలహీన వర్గాల ప్రజలందరూ ఆలోచించాలని ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా అభిప్రాయం. ఓకే మ్యామ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏముంటుంది? బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ అండి. తెలంగాణ కోసమే పుట్టినటువంటి పార్టీ. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ ఆంధ్ర వలస పాలనలో నలిగిపోతుంది, స్వయం పాలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన నీళ్లు మనం తెచ్చుకోవాలి, మన నిధులు మనం తెచ్చుకోవాలి అనేటువంటి కాన్సెప్టులో ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభించినాం. ఆ ఉద్యమ కొనసాగింపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్నటువంటి తెలంగాణను రేపు బాగు చేసుకోవాలి అనేది ఉంటుంది. మొన్న 10 ఏళ్ళు కూడా మంచి పరిపాలనను ప్రజలకు చేయడం జరిగింది. కానీ 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఇది ప్రజలకు మొత్తం ప్రజా వ్యతిరేకం. ఆనాడు చెప్పినటువంటి హామీలు ఏది కూడా అమలు చేస్తలేరు వాళ్ళు. అంటే ఆనాడు ఎలక్షన్ల ముందు ఏదైతే పెన్షన్ 2 నుంచి 4 చేస్తానని అనడం కానీ, తులం బంగారం ఎక్కువ ఇస్తామని చెప్పి అనడం కానీ, రుణమాఫీ 2 లక్షలు చేస్తామని చెప్పేసి అనడం కానీ, రైతు బంధు ఉన్నదానికంటే ఇంకా 15,000 ఇస్తామని కానీ, ఇవన్నీ కూడా ఏది కూడా అమలు చేస్తలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ రైతులందరూ ఇవాళ కరెంటు కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. గ్రామీణ ప్రాంతాలలో నేను మొన్న ఈ మధ్య కాలంలో పోతే అసలు గంటలు కరెంట్ పోతుంది. మళ్ళీ అది ఎప్పుడు వస్తుందని అధికారులకు ఫోన్ చేస్తే ఏదో కారణాలు చెప్పేసి అవాయిడ్ చేస్తున్నారు. అట్లా కరెంటు కూడా పోతున్నటువంటి పరిస్థితి. గ్రామాలలో ఇంకా నీళ్లు కూడా చక్కగా వస్తలేనటువంటి పరిస్థితి. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా అరే కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు కదా, కేసీఆర్ ఉన్నప్పుడే మంచి పరిపాలన జరిగింది, కరెంటు పోలేదు, నీళ్లు వచ్చినాయి, మంచిగా పెన్షన్ కూడా మాకు నెలకు వచ్చింది, అట్లా ప్రతిదీ కూడా కేసీఆర్ కిట్టు అనేది నిజంగా అప్పుడు గర్భిణీ స్త్రీలను ఊళ్ళల్లో ఉన్నటువంటి స్త్రీలను వెహికల్లో తీసుకుపోయి వెహికల్లో డెలివరీ అయినాక దింపిపోయేవాళ్ళు. ప్రతిసారి చెకప్కు కూడా వెహికల్ పంపించేవాళ్ళు. వాళ్ళకు ఆడపిల్ల పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 అట్లా ఇచ్చేవాళ్ళు. ఆ కేసీఆర్ కిట్టులో అసలు వాళ్ళకు 2-3 నెలలు సరిపడే అంటే బట్టలు కానీ అన్నీ, పిల్లలకి సబ్బు అద్దం ప్రతి ఒక్కటి కూడా గిరి లేదు అనకుండా, అంటే వాళ్ళు మళ్ళీ ఎక్కడన్నా కొత్తగా సంసారం పెట్టాలనుకుంటే కూడా సరిపోయేటట్టు అన్నీ కూడా సమకూర్చి ఆ కిట్టులో పెట్టి ఇచ్చేడు. అట్లాంటిది అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి. అంటే కేసీఆర్ ఉండి ఇవన్నీ ఉంటుండే కదా, అంటే మా తెలంగాణ బిడ్డ కదా, మా గురించి ఆలోచించి మా పేదోళ్ళ గురించి ఆలోచించి ఇవన్నీ చేసిండు. మళ్ళీ మాకు కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే మళ్ళీ తెలంగాణ రాష్ట్రం అనేది బాగుపడుతుంది, మా గురించి ఆలోచిస్తాడు అనేటువంటి ఒక భావనతో అయితే తెలంగాణ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. ఖచ్చితంగా రేపు రాబో రోజులలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు వస్తాయని, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న ఒక ఉద్యమ నాయకుడు, వీళ్ళందరినీ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. వీళ్ళుంటే మా గొంతుకై మాట్లాడతారు, మా సమస్యలు వింటారు, మా సమస్యలు పట్టించుకుంటారు అనే భావనతోటి తెలంగాణ ప్రజలు ఉన్నారని. మ్యామ్, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కేటీఆర్ గారి మీద కేసులు రీసెంట్గా పెట్టింది. దీని మీద ఏంటి మ్యామ్, అది ఫాల్స్ కేసా? ఫాల్స్ కేసులేనండి. అసలు అందులో ఏం కూడా వాస్తవాలు కేటీఆర్ గారే చెప్తున్నారు. అవును, నేను ఖర్చు పెట్టింది నిజమే, ఆధారాలతో సహా చెప్తున్నారు. అదే హైదరాబాద్ ఇమేజ్ని పెంచడం కోసము, మన పేరు రావడం కోసము, విదేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చుకోవడం కోసం నేను నాకు పెట్టినాము. నేను మొదటిసారి పెట్టలేదు, గత పరిపాలకులు కూడా అనేకం ఖర్చు పెట్టారు. మరి వాళ్ళని అరెస్ట్ చేస్తే నన్ను చేయాలి. నేనేమన్నా దాచిపెట్టి నా పర్సనల్ అకౌంట్లకు వచ్చి నా పర్సనల్ అవసరాలకు నేను ఏమన్నా ఖర్చు పెట్టుకున్నానా? ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిర్రు. ఆ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం వల్ల మన రాష్ట్రానికి పేరు వస్తుంది, హైదరాబాద్కు పేరు వస్తుంది, దానివల్ల మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, రేపు యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో అది పెట్టిండ్రు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏదో ఆయన పర్సనల్ అకౌంట్లకు డబ్బులు పోయినట్టుగా, తన పర్సనల్గా ఖర్చు పెట్టినట్టుగా రేవంత్ రెడ్డికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ
కేటీఆర్ అంటే వణుకు పుట్టిందండి. కేసీఆర్ అన్న, కేటీఆర్ అన్న, హరీష్ రావు అన్న వీళ్ళంతా కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తున్నారు. ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కడ ఏ చిన్న పని చేసినా దాన్ని ఎండగడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. దాంతో ఏమవుతుందంటే మళ్ళీ రోజు ఏదో ఒక మూలలో ఎవరితోటో ఒక సామాన్య ప్రజలతోటి వాళ్ళు కలిసిపోతున్నారు. అది వాళ్ళకు జీర్ణించుకుంటలేదు. అనుక్షణం ఏదో ఒక పేరు మీద కేసులు బనాయించాలి, ఫాల్స్ కేసులు బనాయించాలి, జైలుకు పంపించాలి. ఇక మళ్ళా మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, నిలదీసే వాళ్ళు ఉంటారు. మేము ఆడిందే ఆట, పాడిందే పాట, మేమేం చేసుకున్నా నడుస్తుంది, మమ్మల్ని అడిగేటోళ్ళు ఉండరు. మళ్ళీ మేము ఇస్తామన్న హామీలు ఇస్తలే, వాళ్ళు హామీలు ఎవరైతే అమలు చేస్తారు వాళ్ళు హామీలు అమలు చేస్తలేరు. వాటిని రోజు వీళ్ళు ఎండగడుతున్నారు కదా, గుర్తు చేస్తున్నారు కదా. మళ్ళీ ఇవన్నీ మళ్ళీ మా ప్రజలలో మేము చులకనైపోతాము, అమలు చేస్తలేం కదా, మళ్ళీ మేము ప్రజలకు ఏడ దూరం అవుతాము. కాబట్టి వీళ్ళను ఉన్నోళ్ళను వీళ్ళ గొంతులు మూయిస్తే సరిపోతుంది, వీళ్ళని జైలుకు పంపిస్తే మాకు ఎవరు అడ్డు చెప్పేటోళ్ళు లేరు అనేటువంటి భ్రమలో ఈ ఫాల్స్ కేసులు పెట్టాలనే కుట్ర. ఇది ప్రభుత్వ కుట్రలో భాగమే కానీ ఇంకొకటి అయితే కాదనేది చాలా స్పష్టంగా ప్రజలందరూ కూడా అర్థమవుతుంది. మ్యామ్, మీరు ఒక ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారిని మహిళలను ముందు పెట్టుకొని సికండ్ రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు కదా, ఎందుకని? ఏంటి ఆ పరిస్థితి, ఆ సిచ్యువేషన్? మహిళలు కదా మొన్న మీరు చూసిర్రు కొండా సురేఖ గారు, కొండా సురేఖ గారు మాట్లాడే ఒక మంత్రి హోదాలో ఉంది. ఆ చేరుకు ఉండే గౌరవాన్ని కూడా తీసిరు కదా. అంటే ఒక మహిళ ఉండి ఇంకొక మహిళను మాట్లాడరాని భాషలో ఆమె మాట్లాడే తీరు ఏదైతే ఉందో, అంటే వాళ్ళకి ఏమూ తోస్తలేదు. అంటే ఏదో ఒక రకంగా కేటీఆర్ గారిని బదనం చేయాలి, కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా ప్రజల్లో అబాస్పాలు చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా విడాకులు కానీ, మహిళలతో సంబంధాలు కానీ, డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా ఆమె ఏమంటుంది చూసినట్టే చెప్తుంది. అంటే నేను అనుకుంటాను కొండ సురేఖ గారు ఆమె స్వతహాగా మాట్లాడిందని నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ డైరెక్షన్లో, రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లోనే ఆయన ఏది మాట్లాడమంటే అది మాట్లాడిందే తప్ప ఆమె సొంతగా ఒక పరిణితి చెందిన మహిళ, రాజకీయ సీనియర్ నాయకురాలు, అట్లాంటిది ఇంకో మహిళను ఒక మహిళ అంత ఘోరంగా మాట్లాడింది అంటే ఈమె చూసినట్టుగా, ఈమె వాళ్ళని పంపించినట్టుగా, చూసినట్టుగా, చేసినట్టుగా మాట్లాడిన తీరేదైతే ఉందో దాన్ని నేను చెప్పడం జరిగింది. అంతే, వాళ్ళు చెప్పిందే నేను వాళ్ళకి చెప్పిన, అంతే తప్ప నేను కొత్తగా మాట్లాడింది కూడా ఏం లేదు. ఓకే మ్యామ్, ఇప్పుడు అంటే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత గురుకుల పిల్లల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. దీని గురించి దారుణమ్మా చాలా. అసలు కేసీఆర్ గారి ఆలోచనకు రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు కొంతనే లేదు. చూడండి, ఆనాడేమో కేసీఆర్ గారు సామాన్య ప్రజలు చదువుకోవడానికి అవకాశాలు లేవు, రెసిడెన్షియల్ స్కూళ్ళు లేవు, ప్రైవేట్ స్కూళ్ళలో పిల్లలు పెద్ద ఫీజులు కట్టి చదువుకునే స్తోమత లేదని అసలు మంచిగా రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొచ్చి మంచి ఫుడ్ పెట్టి మంచి వసతులు కల్పించి బ్రహ్మాండంగా స్కూల్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ ఈయన వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలల్లో ఫుడ్ సరిగ్గా లేదు, పురుగుల అన్నం పెడుతున్నారు. దాంతో చాలా మంది అస్వస్థతకు గురై చాలా మంది కూడా చనిపోయినటువంటి సంఘటన మీరు చూసి కదా. దాదాపు 40 మంది దాకా పిల్లలు చనిపోయారు. మొన్ననే మీరు చూడండి, పెద్దాపూర్ అనేది అది మా జిల్లాలోనే, జగిత్యాల జిల్లాలో ఉంటుంది. పెద్దాపూర్ స్కూలు గురుకుల పాఠశాల, అది 40 ఏళ్ళ నుంచి నడుస్తుంది. మంచి పేరు ఉన్నటువంటి పాఠశాల. అక్కడ అడ్మిషన్ రావాలంటేనే పోటీ పడతారు అనమాట, అంత కష్టంగా ఉంటుంది. అట్లాంటి స్కూల్లో ఈ మధ్యలో 4 పిల్లలు చనిపోయారు. పాము కాటు అంటారు, మరి పాము కాటు వలన దేని వల్ల చనిపోయింది అనేది చెప్పరు, అంటే రిపోర్ట్ ఇయ్యరు మనకి. కానీ కాట్లు ఉన్నాయి అని అంటారు. ఆ కాట్లు మరి డాక్టర్లు ఏమంటారంటే పాము కాటు లాగా లేదు అని అంటారు, వీళ్ళేమో పాములు ఉన్నాయి అని అంటారు. అట్లా ఏది కూడా అంటే డిప్యూటీ సీఎం గారు వేయరు, పరిశీలించారు, వాళ్ళు వేయనప్పుడే క్లీన్ చేస్తారు, మళ్ళీ తర్వాత ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఒకసారి పాములు వచ్చినాయి, అక్కడ కాట్లు ఇస్తున్నాయి, పిల్లలకు ప్రమాదం ఉంది అన్నప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి భద్రత ఏర్పాట్లు అయితే చూడాలి కదా. రాత్రిపూట బయటకు వెళ్లకుండా చుట్టూ పరిసరాలను శుభ్రంగా చేయడంలో కానీ,
ఆ స్కూళ్ళలోనే గదులలోనే బయటకు వెళ్ళకుండా బాత్రూములు ఫెసిలిటీస్ పెట్టడం కానీ, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే చేయాలి కదా. డిప్యూటీ సీఎం గారు ఏమన్నారు మొన్న ఆయన పోయినప్పుడు, ఖచ్చితంగా ఈ పాఠశాలకి 50 కోట్లు నేను ఇమ్మీడియట్లీ ప్రకటన పంపిస్తాను, ఇవన్నీ చేసేస్తాను. ఇప్పటివరకు 50 కోట్లు కాదు, 5 పైసల బిల్ల కూడా ఇవ్వలేదు అక్కడ. అంటే మళ్ళా నిన్న మొన్న కూడా 2 పిల్లలు ఎలుకల పాముల అసలు ఏం తెలుస్తలేదు. పిల్లలు ఏమో అస్వస్థకు గురవుతున్నారు, ఇక పేరెంట్స్ ఏమో స్కూళ్ళు తరలించాలి. అంటే ఒక ఆందోళన అనేది ఉంటది కదా పేరెంట్స్ కానీ. ఆ పిల్లలు కూడా ఎక్కడో అక్కడ ఏడుస్తుంటే బాధపడుతుంటే జాలేసింది. అంటే వాళ్ళ చదువులు కూడా డిస్టర్బ్ అవుతాయి కదా. కానీ అట్లా ఈ ప్రభుత్వం పెద్ద పాఠశాలలలో కానీ ఆ గురుకుల పిల్లల పట్ల వాళ్ళ చదువు పట్ల అంత ప్రాధాన్యత చూపుతలేదు, పట్టించుకుంటలేదు అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మ్యామ్, మీరు ఒక పార్టీ నాయకులు నాకు ఫోన్ చేస్తే చెప్పు తీసుకొని కొడతాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎందుకని మ్యామ్? అంటే ఎప్పుడంటే అప్పుడు నాకు టికెట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే అంటే చివరి వరకు కూడా ఇయ్యమని చెప్పలేదు, ఏం సమాచారం లేదు, బీఫామ్ వస్తుందని నేను ఎదురు చూస్తున్నా. కానీ నాకు తెలియకుండానే మళ్ళీ బీఫామ్ వేరే వాళ్ళ చేతులకు పోయి అక్కడ సబ్మిట్ అయిన తర్వాత నాకు ఒక ప్రెస్ మిత్రుడు అడిగిన అనమాట, మేడం అక్క ఇప్పుడు మీ బీఫామ్ కాస్త వేరే వాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళు వచ్చి మళ్ళీ నిన్ను బతిమలాడతారు, అక్క ఏదో అయిపోయింది మళ్ళీ వచ్చి కలిసి పనిచేద్దామని ఆ క్యాండిడేట్ వచ్చి మీరు అడిగితే ఏమంటారు అంటే చెప్తూ కొడతా అన్న. నాకు ఆ బాధ అంటే అంతే కదా, మరి ఎట్లా అడుగుతాడు? నువ్వు బీఫామ్ తీసుకోకంటే ముందు నా దగ్గరికి వచ్చి ఈ అవకాశం నాకు ఏంటని బతిమాడితే నేను ఇచ్చేస్తుంటే కావచ్చు. కానీ నువ్వు నాకు తెలియకుండా నాది డిక్లేర్ అయినాక, అధిష్టానం డిక్లేర్ చేసినాక దొంగదారులలో నువ్వు ఎట్లా తీసుకుంటావు? అది తప్పు కదా, మోసం కదా, దగ కదా. ఆ పార్టీ కూడా ఒక నిబద్ధత ఉందా, ఆ పార్టీ కూడా ఒక పద్ధతి అనేది నాకు బాధ అనిపించి ఆ వర్డ్ జనరల్గా నేను అట్లాంటి వర్డ్స్ ఎప్పుడు కూడా యూజ్ చేయ. కానీ ఆ ఆవేశంలో, ఆ బాధలో, నేను పడే ఆ క్షణాలలో అది నేచురల్గా వచ్చింది. అది నేను కావాలని అన్నది కాదు, ఇంకేదన్నా కోపంలో వచ్చింది, బాధతో వచ్చింది అది. ఓకే మ్యామ్, నా లాస్ట్ క్వశ్చన్, తులా ఉమా గారు రాజకీయ ప్రయాణం బీఆర్ఎస్తో కొనసాగుతుందా లేదా పార్టీ మారే ఛాన్స్ ఉందా? ఏది లేదు అసలు. నేను అదే ఇందాకనే చెప్పాను, ఆ మధ్యలో కూడా పోయింది, ఏదో నా ఇష్టంగా పోలేదు. నేను జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అనే దాంతో నేను ఉద్యమ పార్టీ అనే దాంతో టీఆర్ఎస్లోకి వచ్చిన. కాబట్టి నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చింది కూడా ఖచ్చితంగా చివరి వరకు ఇట్లనే నాకు ఊపిరి ఉన్నంత వరకు ఇందులో పనిచేయాలి, ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక సంకల్పంతో వచ్చిన. కేసీఆర్ గారి ద్వారానే, వారి నాయకత్వంలోనే పనిచేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప ఇంకా వేరే సెకండ్ థాట్ అనేది ఏం లేదండి. అట్లాంటి ఆలోచన కూడా లేదు, చేయను కూడా. ఓకే మ్యామ్, ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా గారు ఒక వర్డ్ అన్నారు, అంబేద్కర్ అంటే అంబేద్కర్ ఏమైనా దేవుడా అన్నారు. దీని మీద ఏం మాట్లాడారు? నిజంగా మీరు ఎప్పుడన్నా దేవుణ్ణి చూసిందండి? మనము అంటే దేవుణ్ణి చూడడం కానీ దేవుడు అనేవాడు ఇట్లా ఉంటాడని ఊహాగానాలతో బతికినాం, అంతే కదా. కానీ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా మనం దేవుణ్ణి చూడలేదు. కానీ అంబేద్కర్ మనకు దేవుడే కదా, మనం చూసినాం కదా. ఆయన ఇవాళ మనము ఈ స్థితిలో ఉన్నామంటే, ఇవాళ మీరు మైక్ పట్టుకొని మీరు ఒక స్టూడియోలో మాట్లాడుతున్నారంటే, ఇవాళ చదువులో ఈ స్థాయికి వచ్చిరంటే నేను కూడా ఒక బలహీన వర్గం నుంచి ఒక జెడ్పీ చైర్మన్ స్థాయిలో ఇవాళ రాజకీయ నాయకురాలుగా నేను ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నా అంటే బిఆర్ అంబేద్కర్ గారు, ఆయన మనకు దేవుడే కదా. ఆయన అంటే దేవుడిని చూడలేదు కానీ దేవుడి రూపంలో ఉన్న అంబేద్కర్ని అయితే చూసినాం కదా. ఇప్పుడు మహిళలు, బలహీన ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు వీళ్ళందరూ కూడా రాజకీయంగా కింది స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చిందంటే బిఆర్ అంబేద్కర్ గారిని తలుచుకుంటేనే మనకు బుగ్గడంత బువ్వ దొరుకుతుంది. అంతేగాని అంబేద్కర్ని కించపరిచే విధంగా అమిత్ షా గారు మాట్లాడాలంటే మూర్ఖత్వం. అంటే అంబేద్కర్ లాంటి గొప్ప వ్యక్తినే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటే ఇంకా బీజేపీ పార్టీలో సామాన్యులకు స్థానం ఉందా? లేదు. ఇవాళ ఈ భారత రాజ్యాంగాన్నే
నువ్వు ప్రశ్నిస్తున్నావు, రాజ్యాంగ నిర్మాతనే నువ్వు ప్రశ్నిస్తున్నావు. దేవుడా ఊకే అంబేద్కర్ అని ఎందుకు మాట్లాడుతున్నారు అనే పరిస్థితి. ఒక అంబేద్కర్నే నువ్వు అంటే అంబేద్కర్నే నువ్వు సహించలేకపోతున్నావు. ఇంకా సామాన్య ప్రజల పట్ల నీకు ఏడ ప్రేమ ఉంది? నిన్ను సామాన్య ప్రజలు నిన్ను ఎందుకు, నీ పార్టీని ఎందుకు నమ్మాలి? కాబట్టి అమిత్ షా గారు ఏదైతే మాట్లాడినో అందుకని వల్ల మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున బలహీన వర్గాలు, దళిత సంఘాలు, బీసీ సంఘాలు మొత్తం పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. కాబట్టి ఏది ఆయన మాట్లాడినటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవి మనం తప్పు పట్టవలసిందే. అట్లాంటి నాయకులను మనం మనం క్షమించరా, అవి వెనుకకు తీసుకుంటే మంచిది. అమిత్ షా మ్యామ్ చాలా థ్యాంక్ యూ మ్యామ్. మా ఛానల్కి వచ్చి మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకొని ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.